హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. వాళ్ళు మనకి ఏంటంటే దీనికి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరోని అప్లై చేయమని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ నేను ఏంటంటే గివెన్ ఏమి ఇచ్చారో రాసుకున్నాను. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే చూడండి, లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో e⁻³ ఇంటూ e⁻x. దీన్ని నేను సపరేట్ చేసిన అంతే, ఓకేనా. మైనస్ e⁻³ డివైడెడ్ బై ఎక్స్. ఇక్కడ e⁻³ ఉంది, ఇక్కడ కూడా e⁻³ ఉందన్నమాట. అయితే నేమ్ తీసుకోవచ్చు, కామన్ తీసుకోవచ్చు. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో e⁻³ ఇంటూ e⁻x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారు, లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరోని అప్లై చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఎక్స్ ఉంది, ఈ 3 నేను ఇక్కడ సైడ్ తీసుకెళ్తున్నాను. అంటే e⁻³ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో e⁻x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేయడానికి ముందు ఏంటంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫార్ములా. ఏంటది? లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో e⁻x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది మనకు ఫార్ములా అన్నమాట, ఓకేనా. ఈ విధంగా e⁻³ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు e⁻³. ఓకేనా. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.